ఇదంతా మారి ఇదంతా అయిన తర్వాత ఇందులో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు పదవి ఇస్తారనేది ఒక విషయం. కానీ ఇదైతే ఒక కోల్డ్ వార్. కొంచెం ఆయన జర్నీ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ మీ ఉద్దేశంలో? అవంతి గారు జనసేన వైపా లేకపోతే టీడీపీ వైపా? అదే $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఉత్తరాంధ్రలో తెలుగుదేశంలోనే చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పదవులు అవన్నీ. తప్పకుండా పవన్ కళ్యాణ్ అక్కడ కీలక పాత్ర వహిస్తున్నారు తెరచాటున అనే ఒక అభిప్రాయం ఆ వర్గాల్లో ఉంది. ఫ్రమ్ గోదావరి టు వైజాగ్ జనసేన ఆ సెక్షన్స్ను చేయడానికి ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారని, బహుశా దానికే ఈయన శ్రీనివాస్ సమయం తీసుకుంటానని అంటున్నట్టుగా ఉంది. అది వాళ్ళ మధ్యలో జరుగుతుంది, అది నడుస్తుంది. ఇంకా మూడోదేమో వైసీపీకి సంబంధించినంత వరకు ఖచ్చితమైన ఒక రాజకీయ నష్టం. ఈ సెక్షన్ను దూరం చేసుకోవటం అన్నది మరి వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధా వెంకన్న ట్వీట్ లాగా అట్నుంచి కూడా ఎవరైనా ట్వీట్ పెడతారా? వెళ్ళిన వాళ్ళపై చాలామంది అప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు వెళ్ళిపోతున్నారని అంటున్నట్టుగా అంటారా అనేది వైసీపీ ఒక్క అవంతి శ్రీనివాస్ అయితే అనొచ్చు, కానీ అనేక మంది జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎలా నిలబెట్టుకోవాలి అన్నది వాళ్ళకు ఉండే ఒక. వైసీపీ అధ్యక్షుడికైతే ఆయన పెద్ద పట్టించుకుంటున్నట్లేదు ఇలాంటి అంశాలన్నీ గమనిస్తుంటే. సార్ పట్టించుకున్నట్టుగా కనబడటం వేరు, పట్టించుకోకపోవటం వేరు. ఏ రాజకీయం నిజంగా నడపాలన్నా ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా జరిగే వాటిని పట్టించుకోకుండా ఉండరు. పైకి పట్టించుకున్నట్టుగా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ నేను అంటుంది అందుకే ఒక వ్యక్తి గురించి కదా, ఒక సెక్షన్, అది ఒక సెక్షన్, ఒక థాట్, ఒక కాన్సెప్ట్. ఆ విషయంలో తప్పకుండా జగన్కి ఆ విషయం దృష్టిలో ఉందని నేను అనుకుంటున్నాను. రెండవది, ఎన్నికల కొద్ది రోజుల ముందు ఆయన తీసుకున్న వాళ్ళందరూ ఈ సెక్షన్కి సంబంధించిన వాళ్ళే కావడం కూడా మనం గమనిస్తాం. మరి నిన్న ఎందుకు ముద్రగడ పద్మనాభం ప్రత్యేకించి ఆయన వెళ్ళడాన్ని అంత ఎక్కువగా చూపిస్తున్నారు? సో జగన్, ఇది ఒక తీవ్రమైన జగన్కు పవన్కు మధ్యలో వ్యక్తిగతమైన రాజకీయ యుద్ధమే కాకుండా సామాజిక యుద్ధం కూడా జరుగుతుంది. సోషల్ సెక్షన్, ఒక సోషల్ సెక్షన్, కాపుల మీద పట్టు లేదా ఓట్లు లేదా వాళ్ళ మద్దతు ఇటు ఉంటుందా అటు ఉంటుందా? పవన్ కళ్యాణ్ వాళ్ళని పూర్తిగా డ్రా చేయగలుగుతాడా? ఇదివరకంటే ఆయన అధికారం లేదు, పదవి లేదు. ఇప్పుడు ఆయన గెలిచారు, ఆకర్షణ ఉంది, ఎన్డీఏ ఉంది, మీడియాలో కూడా బాగానే వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయేమో అని ఒక ఆందోళన. మూడోది, మీకు తెలుసు పదవులు ఎన్నున్నా సరే ఉత్తరాంధ్ర మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఆయన ముందు నుంచి పెడుతున్నాడు, మొట్టమొదటి నుంచి, తనది శ్రీకాకుళం అన్నప్పటి నుంచి. గోదావరి సహజంగా ఆయనకు నిలయం కాబట్టి ఈ ప్రాంతం మీద ఇక్కడ ఒక రాజకీయ యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. పునఃసమీకరణ, సామాజిక కోణంలో సామాజిక పునఃసమీకరణ